మహబూబ్ నగర్ చరిత్రలోనే చారిత్రాత్మకమైన దినం, సువర్ణ అధ్యాయానికి నాంది. 75 సంవత్సరాలు మున్సిపాలిటీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడి కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్ ఏర్పడినందుకు, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినందుకు, ఈ పట్టణ అభివృద్ధి ముఖ్యం. మనకు కార్పొరేషన్ గా అన్ని హంగులు దీనికి సమకూర్చాలి. అందుకు అన్ని పార్టీల నాయకులు కూడా 75వ సంవత్సరం ముగింపు సందర్భంగా కలిసిమెలిసి మహబూబ్ నగర్ ప్రజలకు ఒక అభివృద్ధి సందేశం ఇద్దాము. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు సమాప్తమైనాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరం కూడా చేయి కలుపుదామని చెప్పి, ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అంటే ఇదిరా అని చూపించే ఘట్టం ఈ రోజు ప్రతి పాలమూరు బిడ్డ దేశంలో ఎక్కడున్నా, విదేశాల్లో ఎక్కడున్నా మా మహబూబ్ నగర్ నెంబర్ 1. మా మహబూబ్ నగర్ అంటే అందరికీ భిన్నమైనది. ప్రేమ ఆప్యాయతలతో కూడిన సంగమం, మనుషుల మధ్య స్నేహం, మనుషుల మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. వివిధ పార్టీలు మేమున్నా మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరం కూడా ఏకమవుతాం. మా పార్టీల సిద్ధాంతాలు వేరైనా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చినా అవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసమే. కానీ మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మొట్టమొదటి కార్పొరేషన్ను ఒక ఎగ్జాంపుల్గా తీర్చిదిద్దాలన్న తలంపుతోటి అన్ని పార్టీల నాయకులు చరిత్రలో ఎక్కడ లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా, మహబూబ్ నగర్ చరిత్రలో లేని విధంగా అందరూ కూడా వచ్చి చేయి కలిపి విభేదాలను పక్కన పెట్టి, రాజకీయపరమైన సిద్ధాంతపరమైన విభేదాలను కూడా పక్కన పెట్టి, టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, అలాగే ఇండిపెండెంట్గా గెలిచిన కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకతాటిన చరిత్ర సృష్టించడానికి మేయర్ ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకొని, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా చేసుకొని, ఈరోజు మనందరి మనసులు ఉప్పొంగేటట్టుగా, గర్వంగా మనం ఎప్పటికీ చెప్పుకునేటట్టుగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేసింది. ముఖ్యంగా నా తరఫున, మహబూబ్ నగర్ ప్రజల తరఫున టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు, వారి నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే బీజేపీ కార్పొరేటర్లకు, వారి నాయకురాలు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారికి, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన పెద్దలు రాషిద్ గారు, హాదీ గారు, జాబేర్ గారు, తర్వాత గౌరవ ఎంపీ గారు ఓవైసీ గారు, ఇంకా ఇండిపెండెంట్గా గెలిచిన యువకులు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మహబూబ్ నగర్ అంటేనే ఒక కుటుంబం. పార్టీలు వేరుండొచ్చు, సిద్ధాంతాలు వేరుండొచ్చు. ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొంది ఇక్కడ లైఫ్ సెటిల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కనీస అవసరాలు తీర్చాలని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా కలిసిమెలిసి అందరి సహకారంతో తెచ్చుకొని ఈ పట్టణాన్ని మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఈ టీం, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ టీం అందరూ కూర్చొని సమన్వయపరుచుకొని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 60 వార్డులు కూడా మనవే. ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు, ప్రతి బస్తీని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కార్పొరేషన్లో గెలిచిన కార్పొరేటర్లందరికీ ఉంది. అలాగే మహబూబ్ నగర్ చరిత్ర 1952 నుంచి ఇప్పటిదాకా ఈ పట్టణానికి 2 కళ్ళలాగా ఉన్న యాదవ సోదరులు, ముదిరాజ్ సోదరులకు ఎందుకనో అవకాశం దక్కలే. అన్ని వర్గాలకు అవకాశం వచ్చింది. ఈ 75 సంవత్సరాల చరిత్రలో సంఖ్యాపరంగా ఉండి ఈ పాలమూరు బేస్ పునాది అయిన నా ముదిరాజ్ బిడ్డలకు వాళ్ళ ఆత్మగౌరవం చాటే విధంగా మా గుమల మమత గారిని మేయర్గా మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాం. మేము కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం. అలాగే అందరికీ ఆత్మబంధువు, అపర దానకర్ణుడు, ఎవ్వరు ఏ సహాయం అడిగినా కూడా లేదనకుండా తన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి పేదలను కానీ, ఎవ్వరిని కానీ, స్నేహితులను కానీ, మిత్రులను కానీ అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసే మంచి మనసున్న మనిషి మా సురేందర్ రెడ్డి గారిని
డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. నేను మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న 60 డివిజన్లు మనవే. 60 డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు కూడా మన మహబూబ్ నగర్ బిడ్డలే. వారు ఏ పార్టీ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, అది ఎన్నికల వరకే రాజకీయం. ఈరోజు కష్టపడి వాళ్ళందరూ కూడా వాళ్ళ వార్డులలో మేము అభివృద్ధి చేస్తామని చెప్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించింది. వాళ్ళ ఇచ్చిన మాట, మహబూబ్ నగర్ ప్రజలకు ఆ వార్డులో ఇచ్చిన మాట మన మాటగా, ఆ మాటనన్నింటిని కూడా చెల్లుబాటు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా మేయర్ గారిది, మా డిప్యూటీ మేయర్ గారిది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ప్రతి ఒక్కరిది. మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతుల కాడ నుంచి, విద్య కాడ నుంచి, వైద్యం కాడ నుంచి అన్ని రకాలుగా ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించాల్సిన బాధ్యత ఇప్పుడు చరిత్ర సృష్టించిన మీ మీద ఉంది. ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించడానికి నా శాయశక్తుల ఎన్ని నిధులు కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తెస్తాను, గౌరవ పార్లమెంట్ సభ్యురాల దగ్గర నుంచి తెస్తాను, గౌరవ ఎంపీ గారు, హైదరాబాద్ ఎంపీ గారు, వారి సహకారాలు తీసుకుంటాను. ఇక్కడ మైనార్టీ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ అభివృద్ధిని కూడా మన అభివృద్ధిగా భావించి అందరి నుంచి సహకారం తీసుకోవాలి. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, కొత్త ప్రాజెక్టులు అనేకం మనకు వస్తూ ఉన్నాయి. అలాగే గతంలో బీఆర్ఎస్ పాలనలో అప్పటి మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ఏ లక్ష్యంతో ఆ ప్రాజెక్టులను ప్రజలకు, మహబూబ్ నగర్ ప్రజల కోసం నిర్మించినమో, సగంలో ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొని ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, నెంబర్ 1 నగరంగా, ఎక్కడికి పోయినా మహబూబ్ నగర్ ఫస్ట్ అనే విధంగా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తాం. ఈ గొప్ప కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన నా 60 డివిజన్ల కార్పొరేటర్స్ సోదర సోదరీమణులు, నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మీరు చూపించిన ఈ బాట మహబూబ్ నగర్కు స్వర్ణయుగం తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పాలమూరు ఆదర్శంగా కావాలి, మిగతా పట్టణాలకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆదర్శంగా కావాలి. ఇంత గొప్ప మహత్కార్యాన్ని మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేసి మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని సర్వసమ్మతితోటి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు మా కార్పొరేటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మా మేయర్ గారి మీద ఒక గొప్ప బాధ్యత ఉంది, మా డిప్యూటీ మేయర్ గారి మీద కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది. వారు సమన్వయంతో పనిచేసుకుంటూ, ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను తీసుకుంటూ, అధికారులను గౌరవించుకుంటూ, తర్వాత అధికారులతో పని చేసుకుంటూ, మన శానిటేషన్ స్టాఫ్ కావచ్చు, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ స్టాఫ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ స్టాఫ్ కావచ్చు, అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మనం వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లతో రెగ్యులర్గా కూర్చొని అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని మన నగరాన్ని ఒక మోడల్ సిటీగా రూపుదిద్దాలని చెప్పి నేను మీ అందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున కోరుతా ఉన్నా. అందరికీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి వచ్చిన ఈ అవకాశం నాకు అందరి ఆశీస్సులతోటి చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఈ 60 డివిజన్లు అందరం కలిసి పని చేసుకుంటాం. ఏమున్నా మేమందరం కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా ఉండి చేసుకోగలుగుతాం. ఈరోజు కొత్త కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నాకైతే నిజంగా చెప్తున్నా చాలా విచిత్రంగా అనిపించింది. మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ప్రేమను ఈ కౌన్సిల్లో చూసాను నేను. అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ప్రేమ చూపించి మా పేర్లు చెప్పంగానే అందరు లేచి నిలబడి మాకు మద్దతు పలకడం అనేది, మేము ఎట్లా నడవాలి, ఎట్లా మార్గదర్శిగా తీసుకోవాలి, ఎట్లా ముందర అందరినీ కలుపుకొని పోవడానికి ఒక నిదర్శనంగా నాకు అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మాలోన ఏమన్నా అంటే ఈరోజు కొత్త పాఠం నేర్చుకున్నట్లుగా ఇక్కడ కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కూడా మూకుమ్మడిగా మా ఎమ్మెల్యే గారిని చూసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి, మరియు పిసిసి ప్రెసిడెంట్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబో కాలంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు
ప్రతి ఒక్క పనిలో కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని సూచనలు తీసుకుంటూ మేయర్ గారు కానీ నేను కానీ పాలమూరు ప్రగతికి బాటలు వేయడానికి మా పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.